హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి చీర అలంకరణ అది ఎలా చేయాలనేది చూపిస్తానండి. మనకి ఇలాగ నిండు రంగు ఉండే చీరలు అయితే తీసుకున్నామంటే మనకి లుక్ అనేది బాగొస్తుందన్నమాట. ముందు రోజే మనం కలశం అయితే అదే రోజు పెట్టుకుంటామండి. పిండి వంటలు చేసుకోవటం, కలశం పెట్టుకోవటం, ఇంటి పని, వంట పని చాలా ఉంటుంది కదండి. ముత్తైదువులకి తాంబూలాలు రెడీ చేసుకోవటం, ప్రసాదాలు రెడీ చేసుకోవటం, ఇవన్నీ ఎంతో పని ఉంటుంది. కాబట్టి ఇలా అలంకరణ అనేది, ఇది కలశం ఏం పెట్టం కాబట్టి ఈ అలంకరణ అనేది మనం ముందు రోజే సాయంత్రం టైంలో అలాగా స్నానం అది చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి పూజ రూము అనేది నిండుగా ఉంటుంది. ఆ రోజు మనం హడావుడిలో ఒకటి అంటే ఏదో ఒకటి మిస్ చేయటం అలా చేస్తుంటాం కదండి. బర్డన్ లేకుండా ఉంటుందన్నమాట. పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ విధంగా ముందు రోజే మనం చేసుకుంటే, ఫస్ట్ అయితే మనం చీరని 2 మడతలుగా వేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా ఆల్రెడీ. ఆ 2 మడతల్ని మనం చీర కుచ్చుళ్ళు ఎలా పెట్టుకుంటామో చిన్నవిగా పెట్టుకున్నామనుకో మనకి ఎక్కువ వస్తాయి. ఆ తర్వాత క్లిప్స్ అవి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని, ఈ పవిటి చెంగు ఉంది కదండి, ఇది కూడా మనమైతే నార్మల్గా 4, 3 పెట్టుకుంటాం కదా. అమ్మవారికి మనకి చిన్న పెట్టుకున్నామనుకోండి, ఒక 5 అలా 6 అలా పెట్టుకుంటే మనకి లుక్ అనేది బాగా ఉంటుందండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇంకొక మోడల్ అండి, ఇది మనం చీర ఎలా కట్టుకుంటాము అలాగా. ఇది సెకండ్ మోడల్ అనమాట. ఈ విధంగా కూడా కట్టుకోవచ్చు. నేను 2 వెరైటీస్ చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ది వచ్చేసి నేల మీదే ఫోల్డింగ్ చేసుకోవటం, క్లిప్స్ అవి పెట్టుకొని, అంటే కొత్తగా చీరలు కట్టుకునే వాళ్ళకి రాదు కదా. ఇలా ఇదేమిటంటే నార్మల్గా ఈ విధంగా సెట్ చేసి పక్కన పెట్టుకొని, మనం ఇలా ఏదైనా ఒక స్టాండ్ బేస్ కోసం, అంటే టేబుల్ పైన అలా కాకుండా ఇలా పెట్టుకుంటానికైతే మనం అమ్మవారు వచ్చి కూర్చున్నట్లు ఉంటుందండి. అది చూసారు కదా. ఈ విధంగా రాగి కాగు పెట్టుకొని ఆ స్టాండ్ మీద, అది నాకు వాటర్ క్యాన్ పెట్టే స్టాండ్ అండి. దానిపైన వచ్చి చిన్నది మనకి అలా ముంత చెంబు లాంటిది ఉంటుంది కదా, ఏదైనా మనకి కలశం చెంబు కానీ అలా బిందెల వంటిది కానీ పెట్టి, ఏదైనా ఒక స్టిక్ కానీ అలాగా మనకి వుడ్ ఇది కానీ అలా పెట్టేసుకొని, దానికైతే పైనున్న బిందెకి మనం గట్టిగా కట్టేసుకోవాలండి. ఇంకా మీకు గాజులు ఇవన్నీ తొడగాలంటే ఇంకా పొడవు పెట్టుకోండి. దీనికి ఇది ఎంత తీసుకున్నామో అంతకి డబల్ స్టిక్ తీసుకోండి. ఈ విధంగా తీసుకొని సెట్ చేసుకున్న తర్వాత, ముందు మనం ఫోల్డ్ చేసుకున్నాం కదండి చీర, దాన్ని అయితే ఆ క్లిప్ కింద మనం దారం కానీ, తాడు కానీ, వైర్ కానీ ఏదైనా మనకి ఏది అందుబాటులో ఉంటే అది యూజ్ చేసి గట్టిగా ముడి వేసుకోవాలన్నమాట వెనక. తరువాత క్లిప్ తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కింద కూడా ఒక క్లిప్ పెట్టాం కదా, అది కూడా రిమూవ్ చేసి పైనున్న కుచ్చులనైతే ఇలా అన్నీ సరి చేసుకోవాలండి. మనకి లంగా పావడా ఉంటుంది కదా, అలా వస్తుందన్నమాట లెహంగా. అమ్మవారు చూడండి ఎంత నిండుగా ఉందో చీర, అది కలరు అది కట్టితే చాలా బాగుందండి. ఇలా కుచ్చుళ్ళన్నీ అయితే అమ్మవారికి మన లంగా ప్లేట్స్ లాగా అలా అన్నీ సరి చేస్తున్నాను చక్కగా. అంటే మనకి పైన అది పవిటి కొంగు వస్తుందండి, అది లంగా మోడల్లో బిందె కిందకి సెట్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చి పళ్ళు పెట్టేసుకున్నాం కదా మనం, అవి మనకి మామూలుగా చేతులుకి కర్ర కట్టాం కదండి, దాని సైజుని చూసి మనం సెట్ చేసుకోవాలి. అంటే మనకి చిన్నదిగా పెట్టాం కాబట్టి దాని ఎంత లెంత్ ఉందో దానిపైనే పెట్టేసుకొని వెనక నుంచి ముందుకు వేసేసుకొని, మళ్ళీ ముందు నుంచి మనం చున్నీలు ఎలా మడత పెట్టేసుకుంటామో ఆ విధంగా పెట్టి
పిన్ పెట్టేస్తే కలశం అది కనిపించుకొని ఉంటుందండి. తరువాత అమ్మవారి ప్రతిమనైతే ఇలా మనకి ఏ ప్రతిమ ఉంటే ఆ ప్రతిమ అండి. ఇలా ఆర్టిఫిషియల్ డెకరేషనే కాబట్టి మనం ఇలాంటి టెరకోటా అది వాడుకోవచ్చు. తర్వాత మా అత్తగారు వెళ్ళారు కదా జడ ఊళ్ళతోటి, అదైతే హ్యాంగ్ చేశాను. చాలా ఇదేంటంటే వెయిట్లెస్ కదండి, మనకి బరువు కూడా అనిపించదు, ఊరికి అలా పెట్టేసేసాను అనమాట. తర్వాత వడ్రానం అయితే క్లాత్తో నేనే తయారు చేశానండి. ఆ వడ్రానం అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది. జాకెట్ ముక్కలు బ్లాక్ కలర్ ఉంటే దాంతో చేశాను. చూసారా, అమ్మవారు అయితే ఇలా రెడీ చేసుకొని తర్వాత పువ్వులు పెట్టాను. నాకేంటంటే 2 రంగులు పెడదామని కనకాంబరాలు ఒకవైపు, మల్లెపూలు ఒకవైపు పెట్టి, తర్వాత మనం నక్లీస్లు, హారాలు, మనం ఏ హారాలు వేసుకోవాలో ఎన్నైనా వేసుకోవచ్చండి. ఎంత వేసుకుంటే అంత నిండుగా ఉంటుంది. నేను వచ్చి పూసల హారం, క్రిస్టల్స్ ఒకటి, మనకి స్టోన్స్ హారం ఒకటి, పెద్ద నక్లీస్ ఒకటి పెట్టానండి. తర్వాత నేను డిఐవై చేసుకున్న తామర పుష్పాలన్నమాట, అవి కూడా అలా నించోపెట్టాను చేతుల పైన. తర్వాత వాటిపైన బంతిపూల మాల వేశానండి. ఈ విధంగా సెట్ చేసుకున్నాను. చూశారు కదా, అమ్మవారి లంగా ఓణితో ఎంత అందంగా ఉన్నారు, అసలు ఎంత చక్కగా ఉన్నారోనండి. ఈ విధంగా రెడీ చేసుకొని మనకి స్టాండ్ ఎక్కడికైనా సరే మనం మూవ్ చేసుకొని మనం పూజ రూమ్ దగ్గర పెట్టేసేసుకోవచ్చండి. ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటే మనకి వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో సులువుగా చేసుకోవచ్చు. తర్వాత మనం చేసుకున్నాం కదా డిఐవై హస్తాలు, అవి కూడా ఫిక్స్ చేసేసుకుంటున్నాను. ఏది కొంచెం లోటు అనిపించినా కూడా అండి, ఆ అమ్మవారి అనేది కళ అయితే కొంచెం తగ్గుతుంది. నా అమ్మవారు ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇది నాకు తయారు చేయడానికి 10 నిమిషాలు కూడా పట్టలేదండి టైము, అంతే. మనం నైట్ టైం అలా పూజ సామాన్లు కొన్ని రెడీ చేసుకుంటాం కదా, వాటితో పాటు ఇది కూడా మనం కట్టేసేసుకొని పెట్టుకుంటే మనకేంటంటే నెక్స్ట్ డేకి పూజ అనేది ఎంతో సులభంగా ఉంటుందండి. మనం టైర్డ్ అవ్వకుండా ఉంటాము. ఇలా చక్కగా చూడండి, అద్దంలో ఆమె ప్రతిబింబం కనిపిస్తూ ఎంత చక్కగా ఉందో అమ్మవారు లంగా ఓణి అది కట్టుకొని. చూశారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.